మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్ కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి చూసినట్టయితే కనుక ఈ మే మాసంలో సూర్యుడు వచ్చేసి 9వ ఇంట్లో ఉన్నారు, 11వ ఇంట్లో కుజుడు ఉన్నారు, 9వ ఇంట్లో వీళ్ళకి శుక్రుడు ఉన్నారు. మరి ఈ గ్రహచారం వీళ్ళకి ఎలా ఉండబోతుంది? అంటే ఎక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి వీళ్ళకి? మనం ఈ కన్య రాశి ముందు ఫలాలు చెప్పుకునే బదులు ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, చిత్త హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా మనకి కన్య రాశిలో ఉంటాయండి. పేరు బలం కనుక మనం చూసుకుంటే వాళ్ళకి టో, పా, పి, పు, షం, నా, ట, పే, పో అన్న అక్షరాలంతా కూడా మన కన్య రాశిలో వస్తారు. గ్రహస్థితి ఇందాక మీరు చెప్పిన విధంగా కనుక చూసుకుంటే సూర్యుడు సంచారం వృషభ రాశిలో ఉన్నారు, బుధ సంచారం మేషరాశిలోను, శుక్రుడు సంచారం మీనరాశిలోను, కుజుడు వచ్చేటప్పుడు కర్కాటక రాశిలో ఉన్నారనమాట. ఈ ప్రకారం కనుక చూసుకుంటే మీరు చెప్పిన విధంగా 9వ ఇంట్లో సూర్యుడు, 11వ ఇంట్లో కుజుడు, 8వ ఇంట్లో బుధుడు, 7వ ఇంట్లో శుక్రుడు ఉన్నారనమాట. అయితే ఈ రాశి వాళ్ళకి ఒక అదృష్టం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సూర్యుడు 9వ ఇంట్లో ఉండి ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉంటాడు. కానీ విపరీత వేద ఉండటంతో గురువు ద్వారా విపరీత వేద అని ప్రతి రాశిలో కొన్ని రాశులకు చెప్తున్నారు. విపరీత వేద అంటే ఏంటి గురుగారు? అంటే వేద విపరీత వేద అని 2 ఉంటాయండి. ఒక గ్రహం తను చక్కగా మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటే ఆ రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఆ గ్రహానికి అడ్డం ఇంకొక గ్రహం వస్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడకుండా మంచి చేయాల్సిన గ్రహం మంచి చేయకుండా ఆగిపోతుంది. దీన్ని వేద అంటారు. వేద అంటే ఏంటంటే డిస్టర్బెన్స్. ఓకే, విపరీత వేద క్యాన్సిలేషన్ ఆఫ్ డిస్టర్బెన్స్ అంటే ఒక గ్రహం ఆల్రెడీ చెడు రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. ఈ చెడు రిజల్ట్ ఇచ్చేటప్పుడు వేరే ఇంకొక గ్రహం అడ్డుపడుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ గ్రహం చెడు చేస్తూ ఉన్నదాన్ని క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అది విపరీత వేద అన్నారు. తర్వాత వేద అంటే డిస్టర్బెన్స్. ఒక గ్రహం ఆల్రెడీ మంచి రిజల్ట్ ఇస్తుంది, దీనికి మధ్యలో ఇంకొక గ్రహం వచ్చేసింది, ఆ మంచి రిజల్ట్ ఇవ్వకుండా ఆపేస్తుంది కాబట్టి అండి వేద. అంటే ఏదో మంచి కాపాడింది అంటుంటారు, ఇలాంటివేనా? ఇవేనండి. ఇవి కొంతమందికి బాగా వర్కౌట్ అవుతాయండి, బట్ కొంతమందికి ఇవి ఉన్నా కానీ ఎక్స్పీరియన్స్ అవుతాయి. అందుకని వాళ్ళ పర్సనల్ జాతకం చూస్తే మనకు చాలా క్లారిటీ వస్తుంది. నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు, ఏమండి ఇది గోచారం బట్టి ఎలా ఉంటుంది ఏంటంటే, గోచారం అనేది మనకి డెలివరీ బాయ్స్ లాగా. మనకు ఆ ఐటమ్ ఆర్డర్ పెడితే మన ఇంటికి వచ్చి డెలివరీ చేస్తూ ఉంటారు. ఐటమ్ ఆర్డర్ పెట్టలేదనుకోండి, చాలామంది డెలివరీ బాయ్స్ మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు డెలివరీ చేయరు, ఎందుకంటే మనం ఆర్డర్ పెట్టలేదు కాబట్టి. అలానే జన్మ జాతకాలు మనకు తెలుస్తుంది, ఆ యోగం ఉందా లేదా, ఉద్యోగ యోగం ఉందా లేదా, లేకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ యోగం ఉందా. ఆ యోగం ఉన్నప్పుడు ఇవి టయానికి ఈ గోచారం ప్లానెట్స్ ఆన్ ది స్పాట్ మనకి డెలివరీ ఐటమ్ డెలివరీ చేసినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అందుకని ఇవి చేసేటప్పుడు వేద విపరీత వేద అంటారు. ఒక ఐటమ్ ఏదైనా వస్తూ ఉన్నప్పుడు టయానికి మనం డోర్ వేస్తుంది అనుకోండి, ఆ ఐటమ్ డెలివరీ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సో విపరీత వేద అంటే ఏంటి, అసలు మనం ఆ ఐటమ్ ఆర్డరే పెట్టలేదు, కానీ పక్కింటి వాళ్ళదో ఎవరిదో మన ఇంటికి వచ్చేది విపరీత వేద అంటారు అనమాట. డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, క్రియేట్ అయిన డిస్టర్బెన్స్ని క్యాన్సిలైజేషన్ చేయడం. వీళ్ళకి ద్వేషం, సూర్యుడు వీళ్ళకి యాక్చువల్గా ద్వేషపూరితమైన వాతావరణాన్ని కల్పించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ విపరీత వేద ఉండటంతో అప్పటిదాకా ఎవరైనా కనుక ద్వేషిస్తూ ఉంటే ఆ ద్వేషపూరితమైన వాతావరణం పోతుంది వీళ్ళకి. అలానే వీళ్ళకి కుజుడు మంచి 11th హౌస్లో ఉండి భూలాభాన్ని, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ లాభాన్ని, బంగారాన్ని ఇవన్నీ తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు పుత్ర అర్ధ లాభాత్ అంటే పిల్లల ద్వారా లేదంటే ధనం ద్వారా ఉపయోగం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ వేద ఉండటం వల్ల బుధ గ్రహం అది చేయకుండా తటస్థంగా ఉంటుంది. యువత జన బాధ అంటే మనకి ట్రబుల్ త్రూ యంగ్ ఉమెన్, ట్రబుల్ ఫ్రమ్ ది యంగ్ మెన్ ఇఫ్ ఇట్ ఈస్ లేడీస్ అని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక సామాన్యమైంది, ఎందుకంటే వీళ్ళ జుట్టు ద్వేషపూరిత వాతావరణం ఉండాలి, కానీ అది ఉండటం లేదు. తర్వాత పుత్రులతో సుఖం ఉండాలి, కానీ అది కూడా ఉండటం లేదు. తర్వాత 2 విషయాలు బాగా బెనిఫిట్ ఏంటంటే, ఒకటికి కుజుడు 11th హౌస్లో ఉండటం వల్ల భూ లాభము, తర్వాత వస్త్ర లాభం, బంగార లాభం చూపిస్తూ ఉంది. శుక్రుని 7వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఏమని చెప్తారు, స్త్రీలు అయితే లేడీస్ అయితే స్త్రీల ద్వారా, అది కూడా యంగ్ పీపుల్ వల్ల ఇంట్లో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. వీళ్ళకి గ్రహం ఇండివిజువల్గా మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మనకి ఏమవుతుంది 9వ ఇంట్లో ఉండటం వల్ల విపరీత వేద ఉంది, కానీ 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల సూర్యుడు ఓవరాల్గా ఒక మంచి ఉన్నతిని, తర్వాత గొప్పతనాన్ని తీసుకొస్తూ ఉంటారు అనమాట. ఎవరికైతే గొడవలు అవుతూ ఉంటే ఇంతకుముందు ఆ గొడవలని ఆగిపోతాయి, ధననాశనం అప్పటిదాకా ఫైనాన్షియల్గా ఖర్చు అవుతూ ఉంటే అది కాకుండా ఇది కాపాడుతూ ఉంటుంది.
పెద్దలతో విరోధము గొడవలు ఏమైనా ఉంటే వాటి నుంచి వీళ్ళకి ఉపశమనం వచ్చేస్తుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే సూర్యుడు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో ఒక గ్రోత్ని ఇస్తూ ఉన్నారనమాట. అలానే శుక్రుడు వీళ్ళకి కుజుడు మంగళుడు అంటారు కదండి 11th హౌస్లో ఉండి 6వ ఇంట్లో దృష్టి చూడటం వల్ల ఒక మంచి పీరియడ్ వీళ్ళకి కుజుడు వీళ్ళకి ఇస్తున్నారు. ఏ విధంగా అంటే మనకి నష్ట ద్రవ్యము అప్పటిదాకా కనుక ఏదైనా కనుక పోయిన ఉంటే ఆ ద్రవ్యం మళ్ళీ డబ్బులకి వీళ్ళకి తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటే ధనధాన్యము కీర్తి ప్రతిష్టలు అన్నీ వృద్ధి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఒకే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2వ ఇంట్లో దృష్టి ఉండటంతో దుర్మార్గుల సహవాసం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అసంతృప్తిగా ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా కుజుడు వీళ్ళకి మంచి చేస్తాడు. ధనం రూపాయన కీర్తి ప్రతిష్టల రూపాయన అనుకున్న పనులను అనుకున్న విధంగా అవగొట్టడం అవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇది కుజుడు. అయితే శుక్రుడు వీళ్ళకి 7వ ఇంట్లో ఉండటం వల్ల ఇది అంత మంచిది కాదు పొజిషన్ అని చెప్తారనమాట. ఏ విధంగా మంచిది కాదంటే కోపం స్తథా భీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమే ఫలం. 7వ ఇంట్లో భృగుడు ఉంటే ఏమవుతుందంట కోపం పడుతూ ఉంటారంట, భీతి పరంగా ఉంటూ ఉంటారు. సర్వదా క్లేశం ఎప్పుడు క్లేశం అంటే ఏదో ఒక బాధతో ఉండేసి జీవనం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. స్త్రీ జాడ్యం అంటే స్త్రీల వలన కష్టాలు, లేదంటే స్త్రీలు అయితే కనుక జెంట్స్ వాళ్ళ కష్టాలు ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత స్త్రీలతో భేదాభిప్రాయం ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల లవ్, రొమాన్స్, ప్లేజర్ ఇట్లాంటి విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది. శరీరానికి సుఖాన్ని ఇచ్చే విషయాలన్నింటిలో చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇది శుక్రుడు వీళ్ళకి తీసుకొచ్చేది మనం అని చెప్పుకోవాలంట. అంటే మనం కనుక చూసుకుంటే వీళ్ళకి శుక్రుడు మంచి చేస్తున్నాడు, కుజుడు మంచి చేస్తున్నాడు, ఒక రకంగా సూర్యుడు కూడా మంచి చేస్తున్నాడు. ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా విషయాల్లో ఒక 70% అంత అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాలి. రెండోది వీళ్ళకి షష్టగ్రహ కూటమి ఈ రాశి వాళ్ళకు కూడా చాలా ఎఫెక్ట్ అయింది కాబట్టి ఈ షష్టగ్రహం కూటమి యొక్క ఇంపాక్ట్ ఈ మంత్ ఎండ్ నుంచి స్లోగా వాళ్ళకి ఆటోమేటిక్గా దాని యొక్క ప్రభావం తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుగారు మరి నక్షత్రాలను బట్టి చూస్తే వీళ్ళకి ఏ రకంగా ఉందంటారు? నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి ఉత్తర ఫాల్గుణ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, రాజ్యలాభం ఉంది, పరవాసం, ఇవి పాజిటివ్గా ఉంటాయి. నెగిటివ్ ఏమంటేనండి దరిద్రము, దేహపీడనము, రోగము. సో రోగా రుణ రిపు అంటారు సంస్కృతంలో. ఇవి వాళ్ళకి నెగిటివ్గా ఉన్నాయి. పాజిటివ్గా హస్త నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, పరవాసము, క్షేమము చూపిస్తుంది. నెగిటివ్గా ఎవరికి ఉందంటేనండి వీళ్ళకి దరిద్రము, తర్వాత రోగము ఇవి ఎక్కువగా చూపిస్తూ ఉంది. తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళకి దరిద్రము, రోగము నెగిటివ్గా ఉంటాయి, క్షేమము, రాజ్యలాభము పాజిటివ్గా చూపిస్తుంది అనమాట. ఇవి మనకి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఉత్తర ఫాల్గుణ నక్షత్రం వాళ్ళకి కొంచెం గాయాలు, హెల్త్ కాంప్లికేషన్స్, పర్టికులర్గా హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఏమైనా ఉంటే కేర్ఫుల్గా ఉండాలి. హస్త చిత్తా నక్షత్రం వాళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఓన్ బ్లడ్ వాళ్ళే కళ్ళ చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి గ్రహ యొక్క స్థితిని బట్టి. మరి వీళ్ళకి పరిహార మార్గాలు గురుగారు? పరిహారం హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే ఆయుష్ సూక్త పారాయణం ఉంటుంది. పారాయణం చేయించుకుంటే ఇంట్లో చాలా మంచిది. అంటే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేయించుకుంటే ఇది అగైన్ వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి అండి, నేను చెప్పానని కాదు. కొంతమందికి సింపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ కనుక ఉంటే యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, మంచి ఫుడ్ తీసుకుంటే అంతే వితిన్ వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు చేసుకోవచ్చు. కొంచెం సీరియస్గా ఉన్నప్పుడు ఇవి సరిపోవు కదా, అప్పుడు ఇంకొంచెం పెద్ద పూజలు అవన్నీ చేసుకుంటూ ఉండాలి. తర్వాత రాజ్యలాభము, ఈ రాశి వాళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది. హయ్యర్ ప్రమోషన్స్ రావాలన్నా కానీ, లేదంటే వాళ్ళు బిజినెస్ న్యూ లెవెల్కి వెళ్ళాలన్నా, ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా కానీ రాజశ్యామల హోమం కానీ అవన్నీ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. సో ఈ ప్రకారంగా మనం ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి అన్ని విధాలుగా బాగుంది. ఇంకా ఏదైనా కనుక ప్రాబ్లంగా ఉంటే వాళ్ళకి ఇండివిజువల్గా మనకు కనెక్ట్ అయితే వాళ్ళ జాతకం చూసి పర్టికులర్గా ఈ మధ్య పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెళ్ళికి సంబంధించిన కంపాటబిలిటీ అవి, ఆ తర్వాత కొంతమందికి డైవర్స్లో అవన్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవటం, ఇలాంటి విషయాలు ఏమైనా కనుక ఉంటే మనకి ఇండివిజువల్గా కనెక్ట్ అయితే వాళ్ళ జన్మ జాతకం చూస్తే ఇంకా విషయాలు చాలా తెలుస్తాయండి. రైట్ గురుగారు, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఈ రాశి వాళ్ళకి ఎవరికైతే ఈ సమస్య తీవ్రత అనేది ఎక్కువగా ఉందో వాళ్ళైతే గురుగారు చెప్పిన విధంగానే హోమాలు చేయించుకోవాలనుకునే వాళ్ళు గురుగారికి డైరెక్ట్గా కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. అలాగే చిన్న సమస్యలతో బాధపడే వాళ్ళు చిన్న రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.